పోలీసు వారు ఈ విషయం జరిగిన వెంటనే ప్రాథమికంగా ఇది రోడ్డు ప్రమాదంగా ఉందని వారు గుర్తించడం జరిగింది. గుర్తించినప్పుడు ఆ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి నేను కూడా వెళ్ళాను అదే రోజు. వెళ్తావు, ఎందుకంటే నువ్వు పెద్ద బుచ్చగాని కాబట్టి నువ్వు ముందే ఉంటావు. ఈ సావు మీద ఎన్ని పైసలు దండుకోవాలి, ఈ సావు మీద మనకి ఎట్లా కలిసి వస్తుంది, మనం క్రైస్తవుడు అని చెప్పుకుంటాం కదా, క్రైస్తవులకు నేనే పెద్ద గొంతు అని అక్కడ ఆంధ్రప్రదేశ్లో నమ్మిస్తావు కదా, కాబట్టి నువ్వే ముందుంటావు. నువ్వు తోడేలాగా చొరబడ్డావు ఆ రోజు, అందులోకి తోడేలాగా చొరబడి నమ్మించి ఫైనల్గా నువ్వు చేతులు ఎత్తేస్తావని అక్కడ ఆంధ్రాలో ఉన్న క్రైస్తవులందరికీ తెలుసు, ఆ దళిత సోదరులకు అందరికీ తెలుసు, ఆ బీసీలో ఉన్న క్రైస్తవులకు తెలుసు, ఆ కాపుల్లో ఉన్న క్రైస్తవులకు తెలుసు, ఆ కమ్మల్లో ఉన్న క్రైస్తవులకు తెలుసు. నువ్వు ఎప్పుడైతే అక్కడ గొంతెత్తినవో ఆ దొంగ వచ్చిండు కాబట్టి నిర్వీర్యం అయిపోతుంది కేసు అని వాళ్ళు ఆ రోజే గ్రహించారు.